ఎస్ అంటారా, నో అంటారా? రూపాంతరం చెందేశారా, మారిపోయారా, ఇంకా లేదా? ఆ లోపలికి మారిపోయారా, మార్చేసుకున్నారా లేదా? ఇంకా మార్చుకోలేదా? ఒప్పుకోరా ఇంక దీనికి కూడా? నువ్వు అలాగే చెప్పు, మేము ఇలాగే ఉంటాం అదా? అంటే మీ ప్రేమక్రియలు, మీ దైవభక్తి ఇంతేనా? ఎలాగ వెళ్ళిపోతారా? మా పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు నెత్తి నోరు కట్టుకునే గంట సేపు ఎందుకంటే అలాగ అరుస్తావు, 2 పాటలు 2 మాటలు 2 కథలు చెప్పి సైలెంట్గా ప్రార్థన చేసి దీవించి వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు. ఉండ్రా, నీ నోటితో దేవుడు అది చేయమన్నాడు, నా నోటితో దేవుడు ఇలాగారమన్నాడు, నువ్వు నన్ను నీలాగా మారిపోమంటావేంటి అని అడిగితే, ఉపయోగం ఉండదు పాస్టర్ గారు, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నేను ఇద్దరు యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం అన్నాడు. ఆ తర్వాత ఏమవుద్దో నేను ఆలోచిస్తున్నాను. బాబు వెళ్ళడం వరకు క్వశ్చన్ లేదు, వెళ్ళడం వెళ్ళిపోతాం, యేసుప్రభు రక్షకుడు కాబట్టి. వెళ్ళిన తర్వాత అక్కడ జడ్జిమెంట్లో నిలబడ్డం కదా నా దుఃఖం అంతానంటే, ఎవడు చూసి వచ్చాడు? అదే వద్దు. ఎవడు చూసి వచ్చాడేటి? ఇంత స్పష్టంగా బైబిల్ నమ్మి తిరిగి లేచిన వ్యక్తిని కనపడుతుంటే, వచ్చి తీసుకెళ్తాను, నా దగ్గర ప్లేస్ ఉంచుదని చెప్తుంటే, నా జీతం నీకు ఇస్తానని చెప్తుంటే, ఇవన్నీ నమ్మవేడు పాస్టర్ గారు అని అడిగితే, ఏమండి మన పితరులు ఇలాంటివి చెప్పలేదు, మా తండ్రులు తాతలు ఇలాంటివి చెప్పలేదు. ఈ మధ్యకాలంలో కొత్త ఎర్రోడు నువ్వు ఒకడు తయారయ్యి ప్రతోడిని నువ్వు మారిపో, నువ్వు మార్చుకో, నువ్వు మారిపో, నువ్వు మార్చుకోలేదు చూసుకో అని అంటే మాకే చిరాకు ఉందండి మీ మెసేజ్లు ఏంటంటే అని. కరెక్టే, ఎండం మానేకపోతే ఇంక నేనేం చేయలేను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నిన్ను బట్టి నేను మారటలేదు అని ఒక సేవకుడిని బట్టి సంఘం అంటే ఖచ్చితంగా ప్రభు ఎంత పెద్ద శిక్షేస్తాడో చూసుకోండి. ఈరోజు మనం చేసే ఎంత గొప్ప విషయాలకైనా దేవుని యొక్క కొలమానంలో నుంచి చూడాలి. నీకు నచ్చిన కొలమానం కాదు, ప్రజలది ప్రామాణికం కాదు. ఏమి ఐఎస్ఐ స్టాండర్డ్ ఉందనుకుంటున్నారంటే ఏదైనా పెట్టి చూసుకుని, లేకపోతే బ్రిటిష్ స్టాండర్డ్స్ నుంచి మీరు చూద్దాం అనుకుంటున్నారేమో. భక్తిని బైబిల్ స్టాండర్డ్లో నుంచి చూడాలి. మీ తాత తండ్రి ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్, సంస్థలు లేక ఆర్గనైజేషనల్గా ఫ్రంట్ లైన్ చర్చెస్లో నుంచి ఇదిగో ఈ బ్యాప్టిస్ట్ ఫెలోషిప్లో పద్ధతి ఇంతే, లూథరన్ ఫెలోషిప్లో అవేవి కుదరవు. అవన్నీ మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. బైబిల్ ప్రమాణం అపొస్తలుల ప్రమాణం, దాటి చుట్టని కుదరదు సమా, జాగ్రత్త. రెండో విషయంకి వస్తాను. రెండో ప్రశ్న, అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో అందరితో మనం పరీక్ష ఏంటి? దేవుని భక్తి కలిగిన వాడిగా ఉంటున్నామా లేదా? ఇదే కదా మన ప్రశ్న. ఇప్పుడు రెండో ప్రశ్న, రెండో విషయానికి వచ్చి చెప్పండి. నేను కొన్ని చెప్తున్నాను, మీకు ఎవరికైనా ఆ ప్లేస్లు తెలిస్తే నేను ఉన్నాను అని చెప్పండి, నాతో అని మాట్లాడండి. ఓకే? ఇల్లు హౌస్ ఎవరికి లేదా? మనం మాట్లాడరా? ఇల్లు తెలుసా తెలీదా? వెరీ గుడ్. ఫ్రెండ్స్ స్నేహితులు తెలుసా తెలీదా? తెలుసు. వెరీ గుడ్. వర్కింగ్ ఏరియాస్, పనిచేసే ప్రదేశాలు, ఉద్యోగానికి ఏమైనా వెళ్తున్నారు అనుకోండి, చేతి పని కానీ వృత్తి కానీ ఏదంటుంది, ఎక్కడికి వెళ్తుంది ఆ పని తెలుసా లేదా? వెరీ గుడ్. స్కూల్ తెలుసు. వెరీ గుడ్. కాలేజీ సూపర్ తెలుసు. ప్లే గ్రౌండు రైట్, ఇవన్నీ మీకు తెలుసు కదా. ఇప్పుడు నా ప్రశ్న చెప్పండి, ఇలాంటి టైంలో మీరు మీతో పాటు క్రైస్తవులు మాత్రమే కాకుండా ఇంకెవరెవరు ఉంటారు? అందరూ ఉంటారు. క్రిస్టియన్స్ ఉంటారు, మోర్ దాన్ క్రిస్టియన్స్ చాలామంది ఉంటారు, అన్యులు అందరూ ఉంటారు. వాళ్ళందరితో మీరు ఉండేటప్పుడు యేసుక్రీస్తు యొక్క బోధ కలిగిన జీవితాన్ని మీరు చూపించటానికి అవుతుందా అవదా? ఈ ఏరియాస్లో, ఈ చెప్పిన ప్లేసెస్లో అన్ని చోట్ల అవుతుందా అవదా? అవుద్దా? అవదు. అవుద్ది. కొన్నిసార్లు అవుద్ది, కొన్నిసార్లు అవ్వదు. ఎక్కువసార్లు రైట్. ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా చెప్పేసేయండి సమాధానాలు. నెంబర్ 1, వాళ్ళు చాలా సరదాగా ఉన్నారు, ఆ టైంలో మన భక్తిని చూపించగలమా? వాళ్ళందరూ ఏం కోరుకుంటారు? హ్యావ్ ఏ ఫన్ యార్, చిల్ యార్, చీర్, లైట్ తీసుకో. ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు మామా? కమాన్ డూ ఇట్ బావా, చిల్, ఎంజాయ్మెంట్. రైట్. అల్లరి చేస్తారో చేయరా? క్లాస్ రూమ్లో అల్లరి చేస్తారు, పనిచేసే దగ్గర కొంచెం కొన్ని బాస్ ఉంటే వాళ్ళ మీద కొంచెం చేస్తూ ఉంటాం, ఎక్కడో చోట అల్లరి. ఆటపాటలు ఉంటాయా లేవా? ఉంటాయి. అరుపులు కేకలు అరుస్తూనే ఉంటారు. మరి ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు మనం డ్యాన్స్ కూడా చేయాల్సి వస్తుంది. కొంచెం డ్యాన్స్లు ఉంటూ ఉంటాయి. అదే టీచర్స్ డే అని, చిల్డ్రన్స్ డే అని, ఫాదర్స్ డే అని, అదే దినాలు, అలాంటి దినాలు చాలా ఉంటాయి కదా. అలాంటి వరల్డ్ డ్యాన్స్ డే అని, ఇలాంటి ఏముంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. అలాంటివన్నీ అందరూ చేస్తునేటప్పుడు నువ్వు క్రైస్తవుడుగా క్రీస్తు శిలువను ఆ సమయంలో చూపించగలవా లేదా? ఎస్ ఆర్ నో? ఒకే ఆన్సర్ రావాలి. నో. ఎస్ కాదా? చూపించలేమా?
ఇలాంటి సర్కమ్స్టెన్స్ అన్నింటిలో చూపించగలమా, కష్టమా? మా రేచల్ పాపని వాళ్ళ కాలేజీలో పాస్ గారు అమ్మాయి కూడా ఉంది, ఇద్దరు క్లాస్మేట్స్. ఆ పిల్ల ఏమో ఊ అంటావా మామ ఊ అంటావా పాటకి డ్యాన్స్ వేస్తుంది. ఈ పాపను వచ్చి నువ్వు కూడా వెయ్యి, నువ్వు చాలా బాగా వేస్తావు, నీ ఫిగర్ బాగుంటుంది అన్నారంట. ఇంకేమన్నా ఉందా అందంట. అందరికి తెలిసిపోద్ది ఏంటి, మీ ఆలిబాబుకి తెలిసిపోద్దా? నువ్వు కాలేజీలో వేస్తున్నావు, ఇప్పుడు ఇగిపోతే ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, కమాన్ రా అన్న. అంటే లేదు నేను అలాంటివి చెయ్యను అన్నట్టు. ఇప్పుడు ఇలాంటివి చేయకపోతే ఇంకోలాంటివి చేయొచ్చు కదా అన్నారంట. లేదు నేను ఇలాంటివి చేయను అన్నట్టు. అప్పుడు ఆ ఫ్రెండ్ని పిలిచి, ఈ అమ్మాయి పాస్ గారు అమ్మాయి చూడు, ఫస్ట్ ఇనీషియేషన్ ఈ పిల్లదే. ఇదే ఆ పాటకి డ్యాన్స్ వేస్తూ రిహార్సల్ చేస్తుంటే సీనియర్లు అందరూ వచ్చి ఎల్లబట్టి చూస్తున్నారు. అసలు సమంత కొరియోగ్రాఫర్ ఎవడు, అసలు ఈ అమ్మాయి కరెక్ట్ చేస్తుందా అన్నారంట. నువ్వెందుకు అలా బిగిసిపోతున్నావు, పర్వాలేదురా, అన్ని స్టెప్లు అయిపోయినా లాస్ట్లో అయినా వచ్చి ఇలా అనేసి వెళ్ళిపో అని లాక్కొస్తున్నారంట. ఈ పిల్ల ఏడుస్తుంది, నేను చెయ్యనంటది, కుదరదంటది. పాపం అందరూ కూడా చాలా బాధపడిపోయి, నువ్వు గనక వేస్తే ఇంక ఈ సంవత్సరానికి మన షో హైలైట్ అని విపరీతమైనటువంటి ఆఫర్లు స్టార్ట్ చేశారంట. పిల్లలందంట, అమ్మా నేను నా పరిస్థితి ఏంటో మీకు తెలియదు, ఈరోజు నేను కాలేజీలో సీట్ తీసుకున్నానంటే దేవుని కృపది, దేవుని పక్షంగా నేను దీన్ని సంపాదించుకున్నాను. కాబట్టి ఈ టైంలో నేను ఇక్కడ దేవుడిని విడిచిపెట్టి దేవుడు తెలియదు అన్నట్లుగా నేను ఇలాంటి పనులు చేస్తే నా ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, మా కుటుంబానికి తెలియకపోవచ్చు, మా పాస్ గారికి తెలియకపోవచ్చు, కానీ నా ప్రభువుకి తెలుస్తుంది. కాబట్టి ఏమనుకోవద్దు, నేను చెయ్యను అని అందట. అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏడుపు, ఎవరో మాట్లాడరు నాతోని. అయితే ఏం చేస్తే మాట్లాడతారు? సో అలాంటి ఆ టైంలో మనకి చెయ్యాలి అనేటువంటి ప్రేరేపణ రెండు మనసులు వస్తాయా లేవా? నో అని నిలబడిన మనిషి ఒకవేళ చేసేస్తే బాగున్నేమో అనే తలంపు వస్తే మీకు అర్థం తెలుసా, ఆల్రెడీ మీరు చేశారు. నేను చేయలేదని నువ్వు అనొద్దు, నీ మైండ్లో నీకు అది వచ్చిన వెంటనే అది వచ్చేసినట్టే. రోజు మా కాలేజీలో ఇలాగే ఏదో పెద్ద డ్యాన్స్ వేస్తున్నారు. నేనేం పెద్ద, నాకు అసలు డ్యాన్సులు రావు, పాటలు రావు, మనకి కళాపోసనట్టు నాటికి లేయడం తెలుసు తప్ప ఏం తెలియదు. వాడు వేస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళి, రాయ్ ఏట్రా డ్యాన్స్ అన్నాను అంటే, నువ్వు చేయబా అన్నాడు. పిల్లలు రెచ్చగొడితే ఎలాగుంటుంది, ఏట్రా రాయ్ స్టార్ట్ మ్యూజిక్ అన్నాను. వేసాను. నేను ఆ స్టెప్ వేసి చూపించడానికి స్టండ్ అంతా సైలెంట్ అయిపోయి, ఒరే నీలో ఎంత కళ ఉందా, నువ్వు కళ్ళని మెచ్చుకుంటున్నావా, ఆహా నేను వేసాను వచ్చాను అనేసి నేను నా దారిని వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి ఆ రాత్రి ఆల్రెడీ ప్రేయరు చర్చికి వెళ్ళిపోయి కూర్చుంటే ప్రభు మాటలను పడుతుంది. ఏమని? నువ్వు ఏమైతే చెయ్యకూడదని ఇన్ని రోజులు మడిగట్టుకున్నావో ఒక్క నిమిషం వెళ్ళి అవన్నీ నువ్వు ఎప్పుడూ చేస్తావు అనేలాగా ఒక్క నిమిషంలో చేసి చూపించావన్నాడు దేవుడు. సంవత్సరాలు దాచుకున్న నా పరిశుద్ధత, సంవత్సరాలు నేను ఎప్పుడు చెయ్యని పని ఒక్క సెకండ్లో ప్రజలందరికీ నేను ఏం ప్రశ్న ఇచ్చేశాను? దట్స్ ఇట్, అవుట్. ఇప్పుడు నీ పరిశుద్ధత అంటే అవకాశాలు పరిస్థితులు దాటి చేయటం కాదు. ఒకసారి ఆలోచించు, దాని సమాధానానికి మళ్ళీ వస్తాను నేను. ఇప్పుడు నీకు ఇది కష్టమని నువ్వు చెప్పేశావు, ఓకే, నేను నిన్నేమి పెద్ద ఇబ్బంది పెట్టను.